తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి యాసంగి రైతు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు పీఎం కిసాన్ 21వ విడత కింద మన కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 8,000 రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు 8,000 రూపాయలు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 20 జిల్లాలలో ఒక ఎకరం నుంచి మొదలుకొని 6 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొదటిగా ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి పోయిన ఏదైతే ఆగస్టు మనకి జూలై నెలలో పంపిణీ చేసినటువంటి వానాకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ వానాకాలకు సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులు అనేది ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా వానాకాల డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఎలా జమ చేసుకోవాలి, అదేవిధంగా ఈ యాసంగి రైతు భరోసా నిధులు జమ కావాలంటే ఏం చేయాలి, పీఎం కిసాన్ 21వ విడత 2,000 రూపాయలు జమ కావాలంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన 2 అప్డేట్స్ అనేది చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఇక ఇటువంటి 2 అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8,000 రూపాయల నిధులు అనేది జమ అవుతాయని వెల్లడించడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో ఎలా అప్డేట్స్ చేసుకోవాలి, ఏం అప్డేట్ చేసుకోవాలి, లైవ్ ప్రూఫ్తో సహా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు రేపటి నుంచి జమ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మొదటిసారిగా ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లు కానీ ఛానల్ని చూస్తున్నట్లు కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. అప్డేట్లకి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి ఎకరం నుంచి 10 ఎకరాల వరకు ఎవరికైతే రైతు ఎకరాలు ఉన్నాయో మొదటిగా వారికైతే ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మొదటి విడతలో రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు అయితే జమ చేస్తారు. ఇక రెండో విడతలో 3 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక అటు తర్వాత ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నవంబర్ నెల 2వ వారం నుంచి లేదంటే ఈ అక్టోబర్ నెల 20వ తేదీ నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వానాకాల పెండింగ్ రైతు భరోసా నిధులు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆ వానాకాల సీజన్లో జమ చేసినప్పుడు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారికి వానాకాల పెండింగ్ రైతు భరోసా నిధులు అదేవిధంగా యాసంగి రైతు భరోసా నిధులను అయితే పంపిణీ అయినట్లు కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మన పీఎం సమాన్ నిధి పథకం కింద 21వ విడత కింద 2,000 రూపాయలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు మొత్తం 8,000 రూపాయల రైతు భరోసా నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 అప్డేట్స్ అనేది చేయించుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి కేవైసీ అప్డేట్స్, రెండోది వచ్చేసి ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా ఎప్పటికప్పుడు ఈసారి మళ్ళీ డబ్బులు అనేది విడుదల చేయనున్నారు కాబట్టి 21వ విడత యాసంగి డబ్బులు మరలా మీరు కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ముందుగా ఈ డబ్బులు అయితే జమ అవుతాయంట. ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని వారికి వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అనేది జమ కావంట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ అప్డేట్స్ అనేది చేసుకొని ఉండండి. ఇక ఈ 2 కొత్త పథకాలు అంటే యాసంగి రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో నుంచి నవంబర్ నెల మొదటి వారంలో నుంచి రిలీజ్ చేయాలని అవకాశాలు అయితే ఉన్నాయంట. చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. అప్డేట్స్ అయితే ఇవి ఈరోజున అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్